హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, టెక్నీషియన్ గ్రేడ్ 1 గా ప్రమోషన్ అయ్యాక నా శాలరీ స్లిప్ మీకు చూపిస్తాను అని చెప్పాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నా ఫస్ట్ మంత్ శాలరీ స్లిప్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకేనా, లెవెల్ 5లో టెక్నీషియన్ గ్రేడ్ 1 శాలరీ స్లిప్. ఓకే, చూడండి గైస్, ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ శాలరీ స్లిప్ అన్నమాట. ఓకే, ఆగస్ట్ మంత్ శాలరీ స్లిప్ 2025, ఆగస్ట్ 2025. కొన్ని డీటెయిల్స్ అయితే శాలరీ స్లిప్లో ఉంటాయన్నమాట. ముందుగా మన పేరు ఉంటుంది. ఓకేనా, నా పేరు అండ్ అలాగే డెసిగ్నేషన్ ఉంటుంది, ఏ పోస్ట్లో ఉన్నారు అనేసి, టెక్నీషియన్ గ్రేడ్ 1. సో డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట, మెకానికల్ డిపార్ట్మెంట్. నేను ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న మీరు ఎలక్ట్రీషియన్ చేశారు కదా, మెకానికల్ ఏంటి అంటే, అంతే నేను చెప్పాను కదా, చాలాసార్లు మీకు చెప్పాను కదా, ఏ డిపార్ట్మెంట్ ఇస్తారో అనేది ఇది ఉండదు అన్నమాట. సో నాదేంటంటే మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రికల్ వింగ్ అన్నమాట. ఐ మీన్ నేను ఎలక్ట్రికల్ సెక్షన్ లోనే వస్తాను. ఒక విధంగా నేను ఎలక్ట్రికల్ పని చేస్తాను, బట్ మెకానికల్ డిపార్ట్మెంట్. ఓకేనా, సో స్టేషన్ నేమ్ ఉంటుంది, నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి రాయ్పూర్. ఆ తర్వాత బిల్ యూనిట్, బిల్ క్లర్క్ యూనిట్ నంబర్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఆధార్ నంబర్ ఇస్తారు పే స్లిప్ లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎంప్లాయీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అండ్ అలాగే జాయినింగ్ డేట్ ఉంటుంది. ఓకేనా, నా జాయినింగ్ చూడండి 2013లో నేను జాయిన్ అయ్యాను అన్నమాట. ఓకే, సో ప్రెసెంట్ నా లెవెల్ వచ్చేసి లెవెల్ 5లో వస్తాను. నేను టెక్నీషియన్ గ్రేడ్ 1 కాబట్టి లెవెల్ 5లో వస్తాను. సో బేసిక్ పే ఇస్తారు ఇక్కడ. ఈ బేసిక్ పే వచ్చేసి ప్రెసెంట్ నా బేసిక్ పే 30,100 అయితే బేసిక్ పే అయితే నాది ఉంది. నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను, గ్రూప్ డిలో జాయిన్ అయ్యాను 2013లో. గ్రూప్ డి లెవెల్ 1లో నేను జాయిన్ అయ్యాను అన్నమాట. అప్పుడు నా బేసిక్ పే ఎంత ఉండేది, 7,000 రూపాయలు అయితే బేసిక్ పే ఉండేది. ఓకేనా, ఆ తర్వాత 2016లో ఒక 7th పే కమిషన్ తగిలింది, శాలరీ పెరిగింది. ఓకేనా, సో ఆ తర్వాత ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఇలా అన్ని కలిసి ఇప్పుడు నా బేసిక్ పే వచ్చేసి 30,100 ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ పే. ఇంకా అలౌన్సెస్ అనేవి ఉంటాయి, అవి మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఆ తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇస్తారన్నమాట. ఓకే, చూడండి గైస్, శాలరీ వచ్చేసి ఆగస్ట్ మంత్ 31 డేస్ ఉంటుంది ఆగస్ట్ లో. సో 31 డేస్ అయితే శాలరీ అయితే ఇచ్చేస్తారన్నమాట. నాకు టోటల్ గా గ్రాస్ పే, ఓకేనా, గ్రాస్ పే వచ్చేసి ఓకే 60,479 రూపాయలు అయితే తయారైంది ఈ మంత్ శాలరీ. ఓకేనా, ఇది వచ్చేసి గ్రాస్ పే. ఇందులో కటింగ్లు ఇంకా ఉంటాయి. ఓకేనా, ఆ కటింగ్లు వచ్చేసి ఇక్కడ టోటల్ రికవరీస్ అనేసి ఉంది కదా, 18,044 రూపాయలు అయితే నా కటింగ్లు అయితే అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇవి పోను నాకు అకౌంట్ లో ఎంత పడతాయి, 42,435 రూపాయలు అయితే నెట్ పే అనేది నాకు శాలరీ వస్తుంది అన్నమాట. క్యాష్ నెట్ పే అనేది నా అకౌంట్ లో పడుతుంది, అది నా శాలరీ. ఓకేనా, సో ఈ కటింగ్లు ఏంటి అండ్ అలాగే ఈ గ్రాస్ 60,000 ఎలా తయారైంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ గ్రాస్ 60,000 నాకు ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా, చూడండి గైస్, స్టార్టింగ్ లో బేసిక్ పే ఉంది. ఓకేనా, బేసిక్ పే ఉంది 30,100 రూపాయలు. ఓకేనా, బేసిక్ పే వచ్చేసి ఆ తర్వాత డియర్నెస్ అలౌన్స్ ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి 16,555 రూపాయలు. ఆ తర్వాత హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు 6,020 రూపాయలు. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అని ఇచ్చారు 2,790 రూపాయలు. ఓకే, ఆ తర్వాత నైట్ డ్యూటీ అలౌన్స్ నాకు ఇంచుమించు 10 యూనిట్స్ అయితే నైట్ డ్యూటీ అలౌన్స్ పడుతుంది వారం రోజులు. ఓకేనా, సో దానికి కాను నాకు 2,722 రూపాయలు అయితే నైట్ డ్యూటీ అలౌన్స్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ట్రావెలింగ్ అలౌన్స్. ఈ ట్రావెలింగ్ అలౌన్స్ ఏంటంటే గైస్, నేను లైన్ డ్యూటీ వెళ్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు లోకో బయట ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక, డీజిల్ లోకోస్ ఉంటాయి కదా, వాటిలో ఏదో నాకు ప్రాబ్లం వస్తే నేను వెళ్తూ ఉంటాను, దాన్ని సరి చేయడానికి, రిపేర్ చేయడం కోసం వెళ్తూ ఉంటాను అనమాట. అది వచ్చేసి సెడ్ నుండి 8 కిలోమీటర్ల బయట ఉంటే గనక ఈ ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఇస్తారన్నమాట. సో ఈ నెల ట్రావెలింగ్ అలౌన్స్ వచ్చేసి నాకు 1,500. అండ్ కంటిజెంట్ అలౌన్స్ ఇదేంటంటే, మనం బైక్ పైన మన పెట్రోల్ ఖర్చు చేసుకుని వెళ్తాం కదా, బైక్ పైన లేదా ఆటో పైన దేనిపైన వెళ్తాం, మన పెట్రోల్ ఖర్చు చేసుకుని ఆ లోకో ప్రాబ్లం ఏముందో అది అటెండ్ అవడానికి వెళ్తాము. సో దానికి కాను కంటిజెంట్ అలౌన్స్ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఒక రూపంలో ఆటో చార్జెస్ అనుకోవచ్చు. ఓకేనా, ఆటో చార్జెస్ అనేవి 792 రూపాయలు ఇచ్చేస్తారు. సో టోటల్ గా ఇలా నా గ్రాస్ వచ్చేసి ఈ మంత్ 60,479 రూపాయలు అయితే తయారైంది. ఓకేనా, రౌండ్ ఫిగర్ గా 60,000 రూపాయలు అయితే గ్రాస్ పే అనేది నాకు తయారైంది. ఇప్పుడు కటింగ్లు చూద్దాం. ఓకేనా, ఈ 18,000 రూపాయల కటింగ్లు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే,
సో ఇది వచ్చేసి ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి జస్ట్ ఒక 30 రూపాయలు కట్ చేస్తారు. ఇది ఎంప్లాయీస్ యొక్క ఇన్సూరెన్స్ అన్నమాట. ఓకేనా. సో అండ్ అలాగే పెన్షన్ స్కీమ్ కింద ఇది 4,666 రూపాయలు నాకు కట్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఒక 6,000 రూపాయలు. సో టోటల్ గా నాకు 10,000 రూపాయలు ఈ ఎన్పిఎస్ పెన్షన్ రూపంలో కట్ అవుతుంది అన్నమాట. ప్రతి నెల 10,000 రూపాయలు అనేది కట్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఎల్ఐసి నేను 2 ఎల్ఐసీలు కట్టించాను. అప్పట్లో జాయినింగ్ టైంలో సింగిల్ గా ఉండేవాడిని కదా, అప్పుడు ఏంటంటే కట్టించేశాను 2 ఎల్ఐసీలు, ఎందుకంటే పనికి వస్తాయి అని చెప్పి. ఓకేనా. సో ఈ 2 ఎల్ఐసీలు కూడా మన పేమెంట్ నుంచే డైరెక్ట్ గా కట్ అయిపోతాయి అన్నమాట. ఒకటి 584 రూపాయలు, ఇంకో ఎల్ఐసి ఇన్సూరెన్స్ వచ్చేసి 1,140 రూపాయల ఇన్సూరెన్స్ అయితే కట్ అవుతుంది అన్నమాట. ఇది కూడా డైరెక్ట్ గా శాలరీ నుంచే కట్ అయిపోతుంది. శాలరీ నుంచి కట్ అయ్యాకే మనకి పేమెంట్ అనేది వస్తుంది. ఇదన్నమాట. ఆ తర్వాత చెప్పాను కదండి, రైల్వే బ్యాంక్స్ ఉంటాయి, అర్బన్ బ్యాంక్, రైల్వే బ్యాంక్స్ ఉంటాయి, అర్బన్ బ్యాంక్ రాయ్పూర్ డివిజన్ అన్నమాట. సో ఒక 1000 రూపాయల మెంబర్షిప్ కట్ అవుతుంది. ఇది మనకి రిటైర్మెంట్ టైంలో ఇచ్చేస్తారన్నమాట. ఈ మెంబర్షిప్ ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా మనకి లోన్ అవసరం ఉంటే గనక మెంబర్షిప్ ఉంటేనే మనకి లోన్ ఇస్తారన్నమాట. ఓకేనా. సో ఇది కాకుండా ఇంకా నేను లోన్ తీసుకున్నాను. ఈ అర్బన్ బ్యాంక్ నుంచి లోన్ అయితే ఒక 5 లక్షల రూపాయల లోన్ అయితే తీసుకున్నాను. అది కూడా ప్రతి నెల మన శాలరీ నుంచే కట్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో 10,000 రూపాయలు అయితే కట్ అయింది అన్నమాట. సో టోటల్ గా ఇలా కట్టింగ్లు నావి 18,044 రూపాయలు అయితే కట్టింగ్లు పోను నాకు శాలరీ నెట్ రూపంలో 42,000 అయితే పడింది అన్నమాట. అకౌంట్ లో నాకు పడుతుంది. సో ఇలా అయితే ఉంటుంది గైస్ శాలరీ టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5 యొక్క ఫస్ట్ మంత్ శాలరీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏది పోస్ట్ అది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఉంది కదా, అందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు పడ్డాయి కదా. సో వాళ్ళది ఎంత 29,200 బేసిక్ పే ఉంటుంది కదా. సో ఈ శాలరీ కన్నా కొంచెం తక్కువ అయితే వాళ్ళది తయారవుతుంది అన్నమాట. ఓకేనా. ఎందుకంటే నాకు బేసిక్ పే కొంచెం ఎక్కువ అలా అన్నమాట. సో శాలరీ ఇంచుమించు లెవెల్ 5 టెక్నీషియన్ గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్న ప్రతి ఎంప్లాయీ శాలరీ ఇంచుమించు ఫస్ట్ మంత్ శాలరీ అనేది ఇలానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా శాలరీ అనేది పెరిగిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు డిఏ 3% పెరిగిపోయింది అన్నమాట. 58% అయితే డిఏ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2026లో ఏంటి 8th పే కమిషన్ అనేది పడుతుంది అన్నమాట. సో అక్కడ ఇంకా శాలరీ అనేది డబుల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. స్టార్టింగ్ లో నేను గ్రూప్ డిలో 7,000 రూపాయల బేసిక్ పేకి నేను జాయిన్ అయ్యాను. ఓకేనా. సో ఆ తర్వాత 2016లో నాకు ఒక పే కమిషన్ కలిగింది. ఇప్పుడు మళ్ళీ 2026లో ఒక పే కమిషన్ అనేది తగులుతుంది అన్నమాట. ఇది సో ఇలా ఉంటుంది శాలరీ స్లిప్ అనేది. ఫస్ట్ మంత్ శాలరీ స్లిప్ ఇలా ఉంటుంది. సో మీకు చెబుతాను, వీడియో చేస్తాను ఫస్ట్ మంత్ శాలరీ వస్తే గనక అని చెప్పాను, అందుకే చేస్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్లో పే స్లిప్ శాలరీ వీడియో అనేది లేదు. ఓకేనా. నార్మల్ గా ఏ అలౌన్స్ ఇస్తారు అని చూపించాను అంతని. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్రమోషన్ వచ్చాక మీ అందరికి చూపిస్తాను అని మాట ఇచ్చాను. సో ఇప్పుడైతే నేను పే స్లిప్ అనేది చూపించాను. ఫర్ ది ఫస్ట్ టైం యూట్యూబ్ లో కూడా రైల్వే శాలరీ స్లిప్, ఒరిజినల్ రైల్వే శాలరీ స్లిప్ ఇప్పటి వరకు ఎవరు చూపించకపోతారు బహుశా. ఇది మన శాలరీ స్లిప్ అన్నమాట. ఓకేనా. ఇదే గైస్. ఓకే గైస్, ఉంటాను. మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.